ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 3లో చంద్రకేతు రవి, అలాగే 4లో శుక్రుడు ఉచ్చులో ఉండటం చాలా మంచి విశేషం. బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంది. ఆత్మశక్తితో తిరుగులేని ఫలితం లభిస్తుంది. ఆత్మశక్తి చాలా కీలకం. ఆత్మశక్తి చాలా మంచిది. ఆత్మవిశ్వాసం దీనికి అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. ఉద్యోగ భవిష్యత్తు స్థిరంగా ఉంటుంది. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా ఆలోచించండి, వాటన్నిటినీ అధిగమిస్తారు. కుటుంబ పెద్దల సూచనలతో సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సుఖశాంతులు నెలకొల్పుతారు. అయితే కుటుంబ వ్యక్తులతోనే గొడవలు పడేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అహంభావం అడ్డొచ్చి ఆత్మాభిమానంతో కొద్దిగా ఇబ్బంది కూడా ఉన్నది. మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే చక్కగా ప్రశాంతంగా ఆలోచించండి. నలుగురికి మేలు జరిగే విధంగా మీ నిర్ణయం ఉంటుంది. త్యాగ బుద్ధితో ముందుకు సాగండి. మంచి జరగాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళండి. మంచి వార్తలు వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సాయనామాన్ని పదే పదే మనసులో తలుచుకోవటం అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇష్టదైవంతో పాటు సాయినాథుడి యొక్క సందర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 10వ రాశిలో గురుగ్రహము, అలాగే 9వ రాశిలో రాహుగ్రహము కష్ట ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గురుప్రీతిగా శనగలు, రాహుప్రీతిగా మినువులు దానం చేయండి.